హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏ మరియు సరెండర్ బిల్స్ ఖాతాలో జమ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విద్యా బోధనలో నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంది. గత కొంతకాలంగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి నిధుల విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో తాజా సమాచారం ప్రకారం జనవరి నెలకు సంబంధించిన బకాయిలను క్లియరెన్స్ కోసం దాదాపుగా రూ. 702,00,00,000 భారీ మొత్తాన్ని ఆర్థిక శాఖ విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ నిధుల విడుదల అనేది కేవలం ఒక నెలకే పరిమితం కాకుండా రాబోయే ఫిబ్రవరి ఆహ్, 2026 అండి. ఫిబ్రవరి 2026 నాటి ఉన్న అన్ని పెండింగ్ బిల్లులను కూడా దశల వారీగా పరిష్కరించాలి అనేటటువంటి ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా అయితే ఉంది. మరి మనకు చెల్లింపులైతే జరుగుతాయి ఈ ఫిబ్రవరి నెలలో కూడా. ముఖ్యంగా ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సరెండర్ లీవ్ బకాయిలకు ఈ నిధులను ప్రధానంగా కేటాయించినట్లు సమాచారం. సాధారణంగా ఉద్యోగులు తమకు లభించే అర్జిత సెలవులను వాడుకోకుండా ప్రభుత్వానికి అప్పగిప్పి అంటే సరెండర్ చేసి దానికి ప్రతిఫలంగా నగదు అందుతుంది. అయితే 2023వ సంవత్సరం నుండి అనేక జిల్లాల్లో సరెండర్ బిల్లులు ట్రెజరీల వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క సంచలన నిర్ణయంతో 2023 నుంచి ఆగిపోయినటువంటి పాత బకాయిలన్నీ కూడా క్లియర్ కావడానికి మార్గం సుగమమైంది. ఇది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. మరి గతంలో ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం ప్రతి నెల కనీసం రూ. 700,00,00,000 చొప్పున కేటాయించి పాత బిల్లులన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఆహ్, సో, చెల్లిస్తామని జెప్పేసి ఒక పక్కా హామీని ఇచ్చింది. ఆ హామీ నిలబెట్టుకుంటూ ఈ నెలలో 702,00,00,000 విడుదల చేయడం గమనార్హం. మరి దీనివల్ల ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోంది. ఈ నిధులు నేరుగా ట్రెజరీల ద్వారా ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ అయ్యే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మరి ఫిబ్రవరి 2026 లోపు మెజారిటీ పెండింగ్ బిల్లుల సమస్యలను పరిష్కరించాలనే సంకల్పంతో ఉన్న అధికారులు ఆ దిశగా బిల్లులను వేగంగా ప్రాసెస్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే కొంతమంది ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లకు అమౌంట్ క్రెడిట్ అయినట్టు మెసేజ్‌లు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం తమకు ఇంకా నగదు జమ కాలేదని ఆందోళన చెందుతూ మెసేజ్‌లయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒకసారి ప్రభుత్వం నుండి నిధులు విడుదలైన తర్వాత అవి ట్రెజరీల నుండి బ్యాంకులకు చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. మీరు ఏ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నారు, మరియు మీ జిల్లా ట్రెజరీలో బిల్లు ఏ దశలో ఉంది అనే దానిపై ఈ జమ ప్రక్రియ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంకా నగదు జమ కాకపోతే వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మరియు రేపు ఆహ్, అంటే రాబోయే 24 గంటల నుండి 48 గంటల వ్యవధిలో మెజారిటీ ఉద్యోగుల ఖాతాలో నగదు జమయ్యే అవకాశాలు పుష్కలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిధులు ఇప్పటికే మంజూరయ్యాయి కాబట్టి సాంకేతిక కారణాల వల్ల లేదా బ్యాంకింగ్ పనివేళల వల్ల స్వల్ప ఆలస్యం జరగవచ్చు. ఉద్యోగులు తమ ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా లేదా ట్రెజరీ వెబ్‌సైట్ ద్వారా తమ బిల్లుల ప్రస్తుత స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం మంచిది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు వారి కష్టార్జితం వడ్డీతో సహా కాకపోయినా కనీసం అసలు మొత్తమైన సకాలంలో అందటం సంతోషకరమైన విషయం. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మీ ఖాతా మరియు మొబైల్ మెసేజ్‌లను చూస్తూ ఉండండి. ఖచ్చితంగా అందరికీ బకాయిలైతే అందుతాయి.